అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మీరు మీ ఛానల్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన 3 మేజర్ మిస్టేక్స్ అనేటివి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. అలానే నేను ఈ వీడియోకి వచ్చేసి 1000 లైక్స్ అయితే కింద టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చూసిన మీరే ముందుగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయగానే వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే ఎక్కువ మంది చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే వీడియోస్ అనేది వాట్సాప్లో షేర్ చేయడం, అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం, ఆ వీడియోస్ అనేటివి షేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా వీడియోస్ షేర్ చేయగలరు ఫ్రెండ్స్. ఎందుకు అంటున్నానంటే మీరు అనొచ్చు ఇలా షేర్ చేయడం వల్ల మాకు వ్యూస్ వస్తాయి, అలానే ఏదో మా ఛానల్ కొంచెం గ్రోత్ ఉంటుంది, ఎంతో కొంత బూస్ట్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఒక వాట్సాప్లో షేర్ చేసిన, ఫ్రెండ్స్తో షేర్ చేసిన, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి షేర్ చేశారు అనుకున్నాను. అందులో ఎంతమంది ఆ వీడియో చూస్తున్నారు? ఒక 3-4 మెంబర్స్, లేదు ఒక 2-3-4 మెంబర్స్ చూస్తారు అనుకుంటాం. మిగతా 7 మెంబర్స్ చూడలేదనే కదా జస్ట్ ఆ వీడియోని ఓపెన్ చేసి క్లిక్ చేసి వెళ్ళిపోతుంటారు. మీరు అనుకోవచ్చు అందరూ చూస్తారని, కానీ ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో అది ఫేస్ చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి మిస్టేక్ చేసినాను కూడా ఆల్రెడీ. ఎందుకంటున్నానంటే కొంతమంది అయితే మీ వీడియోని జస్ట్ క్లిక్ చేసి వీడియోని వదిలేయడం వల్ల మీ వీడియోకి ఆడియన్స్ ఇంటెన్షన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా కానీ యూట్యూబ్ కొత్త ఛానల్కి బూస్ట్ ఇస్తుంది. ఆ బూస్ట్ ఇచ్చినప్పుడు ఆ వీడియోకి ఆడియన్స్ ఎంతసేపు ఉన్నారని, అలానే ఎవరైతే ఆ వీడియోస్ ఎక్కువసేపు చూస్తున్నారనేది యూట్యూబే ఇంక్రీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో యూట్యూబ్ వాళ్ళే మనకి బూస్ట్ ఇచ్చినప్పుడు మనం షేర్ చేయడం ఎందుకు? ఇలా షేర్ చేయడం వల్ల, వాళ్ళు స్కిప్ చేయడం వల్ల ఈ ఆడియన్స్ గ్రోత్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో ఆడియన్స్ ఇంటెన్షన్ ఉండదు. మనం ఆర్గానిక్గానే వీడియోని అప్లోడ్ చేయాలి. ఆర్గానిక్గానే వీడియో అప్లోడ్ చేసి ఆర్గానిక్గానే వ్యూస్ వస్తాయి కదా. సో ఆడియన్స్ ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా తగ్గడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల